ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అవ్వదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మాకు లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి తప్పకుండా కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ముందుకి 4 నెంబర్లు తీసుకువచ్చానమ్మా. వీటిలో ఒక నెంబరు ఎంచుకో అమ్మా. నీకు తీయటి శుభవార్త చెబుతాను. నీ మనసులో ఏముంది? ఎటువంటి ఆందోళన చెందుతున్నావు? ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? అన్నీ కూడా చెబుతాను అని అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు నచ్చిన నెంబర్ని ఎంచుకోండి. ఒక్కసారి మీరు అమ్మవారిని తలుచుకుని మీకున్న సమస్య కానీ, ఏదైనా కోరిక కానీ, ఆ కోరిక తీరాలని, ఆ సమస్య తొలగిపోవాలి అని అనుకుని అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా అయితే 1వ నెంబర్ అండి. 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఎలా చెబుతున్నారు. బిడ్డ, 1వ నెంబర్ తాకావు కదమ్మా. తల్లి, నువ్వు ఇప్పుడు చాలా పెద్ద సమస్యతోటి బాధపడుతున్నావు. నీ మనసంతా కూడా ఆందోళనగా, గందరగోళంగా ఉంది కదా తల్లి. చాలా బాధపడుతున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి దుర్గమ్మ అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు తల్లి. ప్రతి క్షణము కూడా నన్ను కోరుకుంటున్నావు. దుర్గమ్మ, ఈ కష్టాన్ని తీర్చు దుర్గమ్మ. ఈ సమస్య నుంచి, ఈ గండం నుంచి నన్ను బయటపడవే దుర్గమ్మ అని నన్ను ప్రతి క్షణము వేడుకుంటున్నావు. నువ్వు పడుతున్న బాధ నా వరకు వచ్చిందమ్మా. నువ్వు పిలిచే పిలుపులు నా చెవుల వరకు చేరాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు అడిగిన దానికే నేను సహాయం చేయలేకపోయాను బిడ్డ. ఎందుకంటే నీ జాతక దోషాల వల్ల ఇన్ని రోజులు కూడా నువ్వు అడిగిన దానికి నేను సహాయం చేయలేకపోయానమ్మా. నీ కష్టకాలం నేటితో తీరిపోయిందమ్మా. ఈరోజు నీకు సహాయం చేయటానికి నీ ఇంటికి వస్తున్నాను బిడ్డ. నువ్వు గమనించుకో, ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నీ కష్టాలన్నీ కూడా గాలికి దుమ్ము ఎలా కొట్టుకుపోతుందో అలా నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి తల్లి. సంతోషాలు వస్తాయి. పువ్వులు ఎలా విరబూస్తాయో నీ జీవితంలో ఆనందం, సంతోషం అనేది అలా విరబూస్తుంది తల్లి. నువ్వు ఇకపై ఎటువంటి బాధ పడవద్దు, కన్నీరు కార్చవద్దు, మొరపెట్టుకోవద్దు, నీ బాధని ఎవరితోనూ చెప్పుకోవద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దుర్గమ్మ తల్లి నా కోసం వస్తుంది. కేవలం నాకు సహాయం చేయడానికి వస్తుంది. ఎటువంటి ఆందోళన నేను పడకూడదు. ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా దుర్గమ్మ తల్లి నాకు తప్పకుండా సహాయం చేస్తుంది అని నన్ను నమ్మి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారుస్తాను. నీ కష్టాలన్నీ కూడా నీ జీవితంలోంచి తొలగిస్తాను తల్లి. ప్రతి నిమిషము ఈ సమస్యని తలుచుకుని నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావమ్మా. ఇక ఆ కష్టాల గురించి వదిలేసే నీ కుటుంబంతో సంతోషంగా గడుపు తల్లి అని అయితే 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు. బిడ్డ, 2వ నెంబర్ తాకావు కదమ్మా. తల్లి, నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదా. నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి నిన్ను మోసం చేసి నీ మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. నిన్ను నమ్మించాడు, మాట ఇచ్చాడు, కానీ మాట తప్పాడు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. బాధపడకు తల్లి, అంతా నా మంచి కోసమే అనుకో. ఏది జరిగినా సరే నా దుర్గమ్మ తల్లి నా మంచి కోసమే చేసింది అనుకో. నాకు తెలుసు తల్లి, నా బిడ్డకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నాకు తెలుసమ్మా.
మంచిదైతే అది తప్పకుండా నీ వద్దకు తిరిగి వస్తుంది. అదే చెడ్డదైతే దూరం అవుతుంది. ఇది నువ్వు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో తల్లి. నీకు దక్కేదైతే నీకు దక్కుతుంది అని నేను నీకు సూచనలు ఇస్తాను కదా తల్లి. దక్కలేదు అంటే అది నీకు దక్కదు అని నీకు సూచనలు ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకుని మసులుకో అమ్మ. అంతేగాని బాధపడుతూ కూర్చోవద్దు. అలాగే భర్త మాట వినటం లేదు అని, భర్త మందు తాగుతున్నాడు అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. నీ భర్తలో మంచి మార్పు రావాలి అని ఎదురు చూస్తున్నావమ్మా. ఎంత సహనశీలివి తల్లి. నీ భర్త నిన్ను ఎంత బాధ పెడుతున్నాడమ్మా. నువ్వు నా బిడ్డవు కాబట్టి భారమంతా నా మీదేసి ఎంతో ఓర్పుతోటి సహనంతోటి కాలాన్ని గడుపుతున్నావు తల్లి. ఎప్పటికైనా మార్పు వస్తుంది. నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నావు కదా తల్లి. తప్పకుండా అతనిలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా. ఆ మందు అనేది మానేసి నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తాను. అతనిలో ఉన్న చెడు అలవాట్లను తొలగించి కుటుంబం పట్ల మంచి బాధ్యతగా వ్యవహరించేలా అతనిలో మంచి మార్పుని నేను తీసుకువస్తాను తల్లి. అతనికి మంచి మార్పు అనేది వస్తుంది. మంచి సద్బుద్ధి అనేది కలుగుతుంది. నువ్వు ఏమాత్రమో కూడా అధైర్యపడకు తల్లి. కొంచెం ఓపిక పట్టు. అతనిలో మార్పు చూసి నువ్వు ఎంతో సంతోషపడతావమ్మా. నా దుర్గమ్మ తల్లి మాట ఇచ్చినట్లుగానే చేసింది. అమ్మ నాకు అంతా మంచి చేసింది. నా జీవితం ఇంకా అయిపోయింది అని అనుకున్నాను, కానీ దుర్గమ్మ తల్లి నాకు మళ్ళీ వెలుగు ఇచ్చింది అని నువ్వే అనుకుంటావు బిడ్డ. కొంచెం ఓపిక పట్టు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితంలో నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఈ విధంగా చెప్తున్నారు. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదూ. మంచి సీటు రావాలి అని, చదువులో మంచిగా సాగాలి అని, మంచి ఉద్యోగం రావాలి అని ఈ విధంగా ఎదురు చూస్తున్నావు కదమ్మా. నువ్వు ఎదురు చూసేది ఏదైనా సరే, చదువులో మంచి ర్యాంక్ అయినా, ఉద్యోగమైనా, మంచి ప్రమోషన్ అయినా సరే, ఏదైనా సరే నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గర పెడతాను తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతో విజ్ఞానంతో చదువుకున్నావు. మంచి ప్రయోజకురాలివు అయ్యావు. మంచి ప్రయోజకుడివి అయ్యావు. నువ్వు చదివిన చదివికి మంచి ఉద్యోగం ఇస్తాను బిడ్డ. నువ్వు ఎందులో అయితే సీటు కావాలి అని కోరుకుంటున్నావో అందులో సీటు వచ్చేలా నేను చేస్తాను బిడ్డ. నీ ప్రయత్నంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తేనే కదా నీకు అవకాశం ఇచ్చేది. నువ్వు ప్రయత్నించిన దానికి మంచి ఫలితం వచ్చేలా నేను చేస్తానమ్మా. నీకు ఏది మంచి జరుగుతుందో అది నాకు తెలుసమ్మా. నీకు ఏది మంచిది ఇవ్వాలో నాకు తెలుసు. నీకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో అదే ఇస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు తల్లి. నీలో ఉన్నది చిన్న లోపం. అది ఏమిటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతావు. జరగదేమోనని భయపడిపోతావు, ఆందోళన పడిపోతావు. ఆ లోపాన్ని తీసేసే తల్లి. నమ్మకంగా ప్రయత్నం చెయ్యి. ఏం చేసినా సరే ఇది జరుగుతుంది, దుర్గమ్మ తల్లి జరిపిస్తుంది అని నమ్మకంతో ముందడుగు వేయి. అప్పుడు అది సత్ఫలితంగా నేను నీకు ఇస్తానమ్మా. నా బిడ్డ అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు తల్లి. నువ్వు ధైర్యంగా ప్రయత్నించు. ఫలితాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఏమాత్రమూ కూడా డీలా పడకు. నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అని అయితే 3వ నెంబర్ తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఇలా అంటున్నారు. బిడ్డ 4వ నెంబర్ తాకావు కదమ్మా. నువ్వు ఇప్పుడు చాలా ఆర్థిక పరిస్థితుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. చాలా అప్పుల బాధలతోటి అప్పుల్లో కూరుకుపోయావు కదమ్మా. ఈ అప్పులు ఎలా తీరుతాయా అని బాధపడుతున్నావు. ఆర్థికంగా లాభాలు లేక, చేసే వ్యాపారంలో ఉద్యోగంలో లాభాలు లేక నువ్వు చాలా అప్పుల్లో కూరుకుపోయావు తల్లి. ఆ అప్పులు ఎలా తీరుతాయా అని బాధపడుతున్నావు. ఆర్థికంగా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు తల్లి. ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక, వారికి సరైనది పెట్టుకోలేక నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. రోజంతా కష్టపడుతున్నా కానీ ఆ కష్టానికి తగిన ఫలితం లేదు అని బాధపడుతున్నావు తల్లి. నువ్వు నాతో చెప్పుకుంటున్నావమ్మా. నువ్వు అంటున్న ఆ ప్రార్థన నేను వింటున్నాను తల్లి. నీ ప్రార్థనలు నా కాళ్ళ దగ్గర పెట్టావు కదమ్మా. ఇకపై నేను చూసుకుంటాను తల్లి. నీకు అనుకోకుండా ధనాదాయం కలుగుతుంది.
నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ కోరికలు తీరుతాయి తల్లి. నువ్వు ఏది అనుకున్నా అది జరుగుతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ జీవితమంతా కూడా ఆనందమయమవుతుంది తల్లి. సంతోషంగా ఉండు తల్లి. అలాగే నువ్వు నాకు పూజలు చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నావు. నువ్వు నాకు పూజలు చేయవలసిన అవసరం లేదమ్మా. నువ్వు కేవలం నా నామాన్ని జపిస్తే చాలు. ఓం శ్రీమాత్రే నమః అనుకుని నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటే చాలు తల్లి. ఆ నామంలోనే నేను ఉంటాను. నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్వు దేనికి కూడా బాధపడవద్దు, దిగులు పడవద్దు. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని అయితే మన దుర్గమ్మ తల్లి 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి ఈ రోజైతే మన అమ్మవారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.